సాయి జీవిత చరిత్ర. విశ్వ సార్వభౌముని వికాస తరంగిణి. భగవద్గీత మానవ వ్యక్తిత్వ వికాస సర్వస్వం. అందులోని విషయాలను స్వయంగా ఆచరించి చూపారు శ్రీ సాయిబాబా. అందుకే శ్రీ సాయి సమర్థ సద్గురువయ్యారు. శ్రీ సాయిబాబా ఆచరింప సాధ్యం కాని విషయాలను ఎవరిని ఆచరించమనలేదు. జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు బాబా సులభ సాధ్యమైన మార్గం చూపారు. కోరికలు విడిచిపెట్టాలని, సంసార బంధాన్ని తెంచుకోవాలని శ్రీ సాయి ఎప్పుడూ చెప్పలేదు. తన వద్దకు వచ్చే వారిని కోరికలతోనే రమ్మని చెప్పారు. పైగా నేను ఇవ్వదలుచుకున్నది వారు కోరటం ఆరంభిస్తారనే నేను వాళ్ళు కోరింది ఇస్తాను అని శ్రీ సాయి చెప్పారు. పైపై ఆడంబరాలకు, వేషజాలకు పోతే మానవ మనుగడకు అర్థం ఉండదని చాటిన మహిమాన్వితులు శ్రీ సాయి. భగవంతుడు సర్వాంతర్యామి అని మానవ రూపంలో చాటి చెప్పిన అద్వితీయ మూర్తి శ్రీ సాయి. శ్రీ సాయి తని మహిమలకు మానవత్వాన్ని అద్దారు. నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు. అదే సాయి తత్వం. దానిని ఆచరించిన వారు సాయి కళ్ళల్లో వర్షించే దివ్యత్వానికి పాత్రులవుతారు. సాయి జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధించిన ఉపదేశాలు చదివిన వారిని వ్యక్తిత్వ వికాస సంపన్నులను చేస్తాయి. భక్తి, జ్ఞాన వైరాగ్యాలకు శ్రీ సాయి జీవనం ఆటపట్టు. సాయి దినచర్యలు ఎన్నో మంచి లక్షణాల్ని పెంపొందిస్తాయి. ఒక ఉపదేశం జ్ఞాన సముపార్జనలో ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తుంది. మరో బోధన మనసుకు హారతి పడుతుంది. ఒక లీల ప్రాపంచిక బంధాల నుంచి బయటపడవేస్తుంది. మరొక మహిమ అహంకారాన్ని వీడమని సుతారంగా హెచ్చరిస్తోంది. మరికొన్ని బాబా ఆశీర్వచనాలు నేటి ఒడిదుడుకుల జీవనం నుంచి బయటపడవేసి సాత్వికతను కలిగిస్తాయి. సాయి తత్వంలోని వికాస జ్ఞానాన్ని వంటబట్టించుకుంటే మనస్సులో షిరిడీ శోభ కోటి ప్రభల కాంతితో ప్రకాశిస్తుంది. ఆ మానవతామూర్తి దివ్యత్వం మన చుట్టూ ఆవృతమై వెన్నంటి ఉండి దుష్టబుద్ధులను, చెడు లక్షణాలను దరిచేరనివ్వదు. ఇక సాయి వికాసామృతాన్ని మనము కొంచెం తాగుదాం. ఆబాల గోపాలాన్ని ఆనంద మార్గం వైపు మళ్లించి అద్భుతమూర్తి వైపు కాసంత తీరిక చేసుకొని చూద్దాం. శ్రీ సాయి కరుణా కటాక్ష వీక్షణాల జడిలో తడిసి ముద్దవుదాం. జీవితం ధన్యమవుతుంది. జీవితం సంక్లిష్టాలయమవుతోంది. మనిషి చిక్కుల పాలవుతున్నాడు. సాయి వికాస తరంగిణి అలాంటి సంక్లిష్టాల చిక్కుల నుంచి బయటపడవేస్తుంది. మనం మాయలో పడి కోల్పోతున్నదేమిటో బాబా స్వయంగా చెప్పారు. మరిక ఆలకించండి. శ్రీ సాయినాథాయ.